హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి మొయినాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక వీకెండ్ హోమ్ అనేది కూడా మీ ముందుకి సేల్కి తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అన్నీ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఇందులో ఎవరికి మీరు ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నెంబర్ కనబడుతుందండి. నా నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి అప్పా జంక్షన్ నుంచి జస్ట్ మనకు ఒక 30 to 35 minutes డ్రైవ్లోనే మనకి ఈ లొకేషన్ కూడా రావచ్చండి. మనకి టువర్డ్స్ మనకి మొయినాబాద్ నుంచి చేవెళ్ళ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఎస్వి కాలేజ్ అని మనకి ఆర్చ్ కనబడుతుంది. ఆ ఆర్చ్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 5 to 6 minutes డ్రైవ్లోనే మనకి ఈ వీకెండ్ హోమ్ కూడా రావచ్చండి. ఈ ప్రాపర్టీ కనుక మనం చూసుకున్నట్టయితే తోల్కట్ట నుంచి మనకి నక్కలపల్లి వెళ్తుంటే మనకి సెకండ్ బీట్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేజింగ్లో ఉంటుంది. ఒకసారి డైమెన్షన్ కూడా చూసుకుందామండి. మనకి ఫేజింగ్ వచ్చేసి మనకి 200 square feet ఉంటుందండి. డెప్త్ చూసుకున్నట్టయితే మనకి 105 ఉంటుందండి. 100% మనకి వాస్తు ప్రకారం ఉందండి. వీకెండ్ హోమ్ వచ్చేసి మనకి ఇది సెకండ్ బిట్ ఉంటుందండి. మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే గేట్ పక్కకి మనకి సర్వెంట్ రూమ్ అనేది కూడా రావడం జరిగింది. 24 hours కూడా మనకి సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయండి. అలాగే ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేజింగ్ అని చెప్పుకున్నాం కదండి. మనకి 100% వాస్తు ప్రకారంగానైతే ఈ ల్యాండ్ కూడా ఉంటుందండి. కంప్లీట్గా వీడియో చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది మనం చూసుకున్నట్టయితే మనకి అప్ప జంక్షన్ నుంచి జస్ట్ మనకు ఒక 30 minutes డ్రైవ్ అని చెప్పుకున్నాం కదండి. ఎవరైతే ఈ ప్రాపర్టీ కొనాలనుకున్నట్టయితే డైరెక్ట్ మీకు డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ కూడా చూసుకుందామండి. ఈ వీకెండ్ హోమ్లో మనకి ఫ్రూట్స్ బేరింగ్ ప్లాంట్స్ అనేవి కూడా ఉన్నాయండి. మనకి మామిడి కానీ, జామ కానీ, అలాగే మనకి సపోటా, దానిమ్మ, మనకి కోకోనట్ ట్రీస్, వాటర్ యాపిల్, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి ఇవన్నిటి కూడా వాటర్ సప్లై అనేది కూడా చేయడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ మనం ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకు ఒక వాటర్ పాండ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఫిష్ పాండ్ అది వచ్చేసేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వీకెండ్ హోమ్ అని చెప్పుకున్నాం కదండి. మనకి సిటీకి కూడా అతి సమీపంలో ఉంది కాబట్టి మీరు వీకెండ్లలో వచ్చి మీ ఫ్యామిలీ తోటను కూడా మంచి టైం అనేది కూడా స్పెండ్ చేసుకోవచ్చండి. క్రికెట్ నెట్ ప్రాక్టీస్ గురించి కూడా మనకి ఇక్కడ పిచ్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. అలాగే చూసుకోవచ్చండి, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వీకెండ్ హోమ్ అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 100% వాస్తు ప్రకారంగా అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నైరుతిలో చూసుకున్నట్టయితే 800 SFTలో మనకి 1 BHKలో మనకి ఒక హౌస్ అనేది కూడా కట్టడం జరిగిందండి. ఇప్పుడు మనం డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు ఒకసారి ఇక్కడ నుంచి కూడా మన ట్రీస్ అన్ని కూడా చూసుకుందామండి. నంబర్ ఆఫ్ ది ట్రీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే కూడా మనకి ఫ్రూట్స్ అన్ని కూడా రావడం జరుగుతుందండి. అలాగే మనకి చూసుకున్నట్టయితే నిమ్మకాయ కానీ ఇవన్నీ ట్రీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అండి. అలాగే ఇటువైపు చూసుకోవచ్చండి, మనకి నేరేడు చెట్టు కూడా ఉందండి. ఇప్పుడు మనం ఒకసారి క్రికెట్ పిచ్ కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చండి, మనకి క్రికెట్ పిచ్ కూడా ఉందని చెప్పుకున్నాం కదండి. మనకి నెట్ ప్రాక్టీస్ గురించి అనేది మనకి మొత్తం కూడా అరేంజ్మెంట్స్ అనేది కూడా చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి డ్రైవ్ త్రూ అండి. ఇక్కడ మనకి 2 కార్ల పార్కింగ్ కూడా చేసుకునేందుకు మనకి షెడ్ అనేది కూడా వేయడం జరిగింది. మనం ఈ నైట్ టైం కూడా ఇక్కడ స్పెండ్ చేస్తాం కాబట్టి మనకి కరెంట్ సప్లైతో పాటు మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. మనకి వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా. కంఫర్టబుల్గా అయితే ఒక 6 to 8 members అయితే కూర్చోవడానికి కూడా మనకి సిట్అవుట్ ఏరియా అనేది కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వాయంలో ఉంటుంది. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి 2 కార్ పార్కింగ్ స్పేస్ అన్నది కూడా రావడం జరిగిందని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కూడా డైమెన్షన్ చూసుకుందామండి. మనకి ఫేజింగ్ వచ్చేసి మనకి 200 square yards ఉంటుందండి. డెప్త్ వచ్చేసి మనకి 105 గజాలు ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి 2400 గజాలండి. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీలో మనకు ఒక హౌస్ కూడా ఉందని చెప్పుకున్నాం కదండి. అది కూడా చూసుకుందామండి. ప్రజెంట్ అయితే మనకి చూసుకున్నట్టయితే అది వచ్చేసి మనకి ఐరన్ షీట్స్ అనేది వేయడం జరిగిందండి. లోపల మొత్తం కూడా మనకి ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఈ వీకెండ్ హోమ్కి సరౌండింగ్లో మొత్తంలో చూసుకున్నట్టయితే మనకి ఫామ్ హౌసెస్ అనేవి కూడా ఉన్నాయండి. ఇది చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 2400 గజాలు ఉంటుందండి. మనం అప్ప జంక్షన్ నుంచి వస్తుంటే నంబర్ ఆఫ్ ది మనకి ఫామ్ హౌసెస్ కానీ, మనకి వీకెండ్ హోమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కనబడుతుంటాయండి. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చండి. సిటీకి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వీకెండ్ హోమ్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఒకసారి హౌస్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం వీకెండ్ హోమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి 1 BHKలో ఉంటుంది. మనకి 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. మనం వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి నైరుతి హైట్ ఉంటుందండి. ఈశాన్యం వచ్చేసి మనకి స్లోప్ ఉంటుంది. మనకి హౌస్ చూసుకున్నట్టయితే మనకి 1 BHKలో అని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి వాస్తు ప్రకారంగా అయితే నైరుతిలో కట్టడం జరిగిందండి. ఒకసారి హాల్ కూడా చూసుకుందామండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఒక 4-seater డైనింగ్ టేబుల్ అనేది కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చండి, మనకి లోపల మొత్తం కూడా మనకి టైల్స్ అనేది వేయడం జరిగిందండి విత్ ఫాల్ సీలింగ్ తోటని.
ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి దేవుని గురించి కూడా సపరేట్గా స్పేస్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. అలాగే ఇటు ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, వాయువ్యంలో చూసుకున్నట్టయితే ఉత్తర వాయువ్యంలో కూడా విండో అనేది రావడం జరిగిందండి. అలాగే పడమర వాయువ్యంలో కూడా విండో అనేది రావడం జరిగింది. విత్ మనకి 2 AC ఫిట్టింగ్స్ తోట మనకి ఈ ప్రాపర్టీ అనేది కూడా సేల్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. కంఫర్టబుల్గా అయితే ఒక 3 మెంబర్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి టైల్స్ యొక్క డిజైన్ అని కూడా చూసుకోవచ్చు అండి. మనకి తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, అలాగే దక్షిణ ఆగ్నేయంలో కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో ఉంటుందండి. చూసుకోవచ్చు అండి. కింద కూడా మనకి నంబర్ ఆఫ్ ది సెల్ఫ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. మనకి మంచి కన్స్ట్రక్షన్ కూడా చేశారండి. వాస్తు ప్రకారంగా అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి కంఫర్టబుల్గానైతే 5/6 మంచం వేసుకోగా ఇంకా చాలా స్పేస్ కూడా మిగిలిందండి. ఒకసారి చూసుకోవచ్చు. నైరుతిలో చూసుకున్నట్టయితే మనకి బీరో పాయింట్. ఇందులో మనకి 2 ACs అన్నది కూడా రావడం జరిగిందండి. ఒకటి వచ్చేసి హాల్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి బెడ్రూమ్లో ఉంటుంది. ఈ AC ఫిట్టింగ్స్ తోటనే మీకు ఈ ప్రాపర్టీ అనేది కూడా సేల్కి అనేది రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ దక్షిణ నైరుతిలో వెంటిలేషన్ పరంగా ఒక విండో, పడమర నైరుతిలో కూడా వెంటిలేషన్ పరంగా విండో అనేది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చండి. మనకి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది కదండి. మనకి బయట కూడా ఒక కామన్ వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం 1 BHKలో ఉన్నటువంటి హౌస్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందామండి. మనకి కేరళ టైల్స్ అనేది కూడా వేయడం జరిగిందండి. పాతకాలంలో ఉంటుండే అండి. ఇప్పుడు మనకి ఈ లొకాలిటీలో అయితే దొరకట్లేదండి. కేరళ నుంచి తెప్పించారు సార్ వచ్చేసి. అలాగే ఇక్కడ సిట్అవుట్ ఏరియా కూడా చూసుకుందామండి. మన వీకెండ్ హోమ్ కాబట్టి మనం వచ్చేదే ఒక హ్యాపీ అవర్స్ అనేది స్పెండ్ చేయడానికి వస్తాం కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యామిలీ అందరూ కూడా చూసుకోవచ్చు అండి. కూర్చునేందుకు ఒక మంచి సిట్అవుట్ ఏరియా అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లోపలైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. మనం ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే గచ్చిబౌలి అయితే మనకి 30 నుంచి 40 మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి. కోకాపేట్ కూడా మనకి అతి సమీపంలో ఉంటుందండి. మనకి ఒక 30 నుంచి 35 మినిట్స్లోనే మనకి కోకాపేట్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. మనకి అతి సమీపంలోనే ఉంటుందండి. సిటీకి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీ ముందుకి ఈ వీకెండ్ హోమ్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. అలాగే ఇక్కడ నైరుతిలో చూసుకున్నట్టయితే మనకి వాటర్ ట్యాంక్ ఉంటుందండి. చూసుకోవచ్చండి. మనకి నైరుతి హైట్ ఉంటుంది. ఈశాన్యం కూడా చూసుకుందామండి. డౌన్ ఉంటుంది. చూసుకోవచ్చండి. 100%గా ల్యాండ్ కూడా వాస్తు ప్రకారంగానే ఉందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పవర్ బ్యాకప్ గురించి కూడా మనకి ఇన్వర్టర్ గురించి కూడా ప్రొవిజన్ అనేది కూడా ఉందండి. టవర్ ఎక్కితే మనకి ఓవరాల్గా మనకి ఈ ల్యాండ్ అంతా కూడా కనబడుతుందండి. ఈ ప్రాపర్టీ కనుక మనం చూసుకున్నట్టయితే తోల్కట్టాడ్ నుంచి మనకి నక్కలపల్లి వెళ్తుంటే మనకి సెకండ్ బిట్లో ఉంటుందండి. రోడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్లో ఉంటుందండి. మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఇది సెకండ్ బిట్ కాబట్టి. అప్ప జంక్షన్ నుంచి జస్ట్ మనకు ఒక 30 మినిట్స్ డ్రైవ్లోనే మనకి ఈ ప్రాపర్టీ వరకు కూడా రావచ్చండి. వీకెండ్ హోమ్ కాబట్టి మీ ఫ్యామిలీ తోటను కూడా ఒక మంచి టైం అనేది కూడా స్పెండ్ చేసేందుకు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కూడా చూసుకుందామండి. మనకి పర్ స్క్వేర్ యార్డ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి 10,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది మనకి 2,400 గజాలు కాబట్టి 2,40,00,000 అవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఒక మంచి వీకెండ్ హోమ్ అండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. సైట్ అయితే చాలా బాగుందండి. మనకి మొయినాబాద్ కూడా అతి దగ్గరలోనే ఉంటుందండి. చూసుకోవచ్చండి. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఈ ప్రాపర్టీకి చూడాలనుకున్నట్లయితే డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా వివరాలు కావాలనుకున్నట్టయితే మీరు ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు వివరించడం జరుగుతుందండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నెంబర్ కనబడుతుందండి. నా నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకొస్తానండి. మీ నుంచి కోరుకున్నది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.